ఈ ధూప్ స్టిక్కులో బ్యాంబో లేదు, బొగ్గు లేదు, ఏమి కెమికల్స్ లేవండి. ప్యూర్గా పూరెక్కలతో చేసినటువంటి ఈ ధూప్ స్టిక్. ఇవన్నీ పూల రెక్కలండి. చేమంతులు, బంతులు, గులాబీలు అన్నీ ఉన్నాయి. ఇలాగ మందరాలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనం రోజు పెట్టి చక్రం పూలు కానీ, పసుపచ్చ పూలు కానీ, గన్నేరు పూలు ఏదన్నా కూడా మనం చేసుకోవచ్చండి. ఈరోజు వీటితోటి నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇవన్నీ మంచిగా ఎండబెట్టి ఇలాగ రెక్కలు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే తీసుకోవాలన్నీ కూడా తీసుకొని మెత్తగా పొడి చేసుకొని వస్తాను. నీళ్ళు ఇలా గ్రైండ్ చేసుకొచ్చండి. దీన్ని జల్లెడలో వేసేస్తే మనము జల్లెడ పట్టేద్దాము. ఈ విధంగా జల్లెడ పట్టడం వల్ల ఈ పౌడర్ స్మూత్గా వస్తుందన్నమాట. దీన్ని కూడా జల్లెడ పెట్టేద్దాం. ఇలాగా రెక్కలు వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఏమేయాలి అంటే కొంచెం ఇట్లా కొబ్బరి పీచండి, 2 బిర్యానీ ఆకు, దాల్చిన ముక్కలు 2 ముక్కలు వేసాను, లవంగాలు ఒక 5-6, పచ్చకర్పూరం వేసాను, ఆకుకర్పూరం బిళ్ళలండి. ఇవన్నీ వేసి కూడా ఒకసారి గ్రైండ్ చేసేసి జల్లెడ పట్టేసుకుందాం. ఈ విధంగా చేసుకుందాన్ని పొడి జల్లెడ పట్టేసుకుందామండి. ఒకసారి దీనంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని దీంట్లో ఇంకేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు దీంట్లో ఏం కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం తేనె వేయాలండి, కొంచెం రోజ్ వాటర్ వేద్దాము, కొంచెం గీ వేద్దామండి, ఈ విధంగా అన్నీ వేసుకున్నాక దీన్ని అన్నీ చక్కగా మిక్స్ చేద్దామండి. ఇట్లా కలుపుకున్నాక ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాండి. దీంట్లో వేసేసి రోజ్ వాటర్ వేసేస్తాం ఇంకొంచెం. మనకి ఇట్లా తడి కావాలి కాబట్టి రోజ్ వాటర్ వేసుకుందాం. రోజ్ వాటర్ వేసుకోవద్దు అనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి, ఈ విధంగా రోజు వాటర్ వేసి ఇట్లా కలిపాను. ఉండవుతుంది. కాకపోతే కూడా పోసి చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెంగా తీసుకొని ఇట్లా కోన్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా కోన్ లాగా చేసుకోవాలండి. చేసుకొని ఇలాంటి ఒక ప్లేట్లో మనము అన్నీ పెట్టేసుకుందామండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా మనము చేసుకొని 2 రోజులు మనం బాల్కనీలో ఎండ సరిపోతుందండి. ఎండాక మనము మంచిగా వెలిగించుకోవచ్చు. ధూప్ స్టిక్ అన్నీ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ చేసుకొని మనం బాల్కనీ ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. బయట ఎండలు అవసరం లేదు. ఇలాగ ఒక 4-5 డేస్, ఒక 5 రోజులు ఎండిన తర్వాత మంచిగా ధూప్ స్టిక్కులు రెడీ అయిపోతాయండి. ఎండిపోయినాక మనం స్టోర్ చేసి పెట్టుకొని మంచిగా రోజు ఒకటి మనం భగవంతుని దగ్గర వెలిగించుకోవచ్చు. ఈ విధంగా నేను ధూప్ స్టిక్కులు చేసుకున్నానండి. మీరు కూడా ఎప్పుడు ఇంట్లో ట్రై చేశారా? ధూప్ స్టిక్స్ ఎలా ఫీల్ అయ్యారు నాకు కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.